కోడ్ లో ఉన్నటువంటి ఒక కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి జిఎల్ అకౌంట్స్ ని వన్ కంపెనీ కోడ్ నుండి అనదర్ కంపెనీ కోడ్ కి ఎలా మూవ్ చేయాలి అనేది కాన్సెప్ట్. సో టుమారో రేపటి నుండి 6:30కి జాయిన్ అవ్వాలండి. 6:30కి ఇండియన్ టైమింగ్, 6:30కి ఎర్లీ మార్నింగ్ 6:30కి జాయిన్ అవ్వండి. ఓకే, చూడండి, ఒక కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ కి ఎలా మూవ్ చేయాలి. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఓకే. ఫస్ట్ చెక్ టేబుల్ SE16N టైప్ చేయండి. చెక్ టేబుల్ SE16N. SE16N. ఎక్స్చేంజ్ జిఎల్ మాస్టర్ డేటా. ఎక్స్చేంజ్ జిఎల్ మాస్టర్ డేటా FS15. చెక్ బ్యాక్గ్రౌండ్ FS15. చెక్ చెక్ బ్యాక్గ్రౌండ్ జాబ్ SP01. చెక్ బ్యాక్గ్రౌండ్ జాబ్ SM37. చెక్ ది స్పూల్. చెక్ ది SPOL స్పూల్ SP01. ఇవి మనకు స్టెప్స్ అన్నమాట ఇవి. సో ఒక కంపెనీ కోడ్ అంటే మీరు ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు. ఆ కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ కి ఎలా మూవ్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఒక కంపెనీ కోడ్ లో ఉన్న జిఎల్ మాస్టర్ డేటాని వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ కి ఎలా మూవ్ చేయాలి అనేది కాన్సెప్ట్. SAP ఓపెన్ చేయండి. మామూలుగా జిఎల్ మాస్టర్ డేటా ఏ టేబుల్ లో స్టోర్ అవుతుంది? SKB1 కదా. SAP ఓపెన్ చేయండి. SE16N ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. SE16N. టేబుల్ నేమ్ SKB1. SKB1 ఇచ్చాం. ఎంటర్ చేయండి. ఎంటర్. ఎగ్జిక్యూట్ కాదు, ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీ కంపెనీ కోడ్ ఇవ్వచ్చు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి క్రింద. SKB1 ఇచ్చి మీ కంపెనీ కోడ్ ఇస్తే మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన టేబుల్స్ అన్ని వస్తాయి. డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే సర్వర్ లో ఉన్న GLs అన్ని వచ్చేస్తాయి. SKB1 ఇచ్చాము, మీ కంపెనీ కోడ్ ఇచ్చాము. మీ కంపెనీ కోడ్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది? మీ కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న GL అకౌంట్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. కంపెనీ కోడ్ ఇవ్వకపోతే డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? సర్వర్ లో ఉన్న GLs అన్ని వచ్చేస్తాయి. సో మీ కంపెనీ కోడ్ ఇచ్చేసాం. ఎగ్జిక్యూట్. ఇవి మీరు క్రియేట్ చేసినటువంటి మీ GL అకౌంట్స్. టోటల్ గా 56 GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేశారు. టోటల్ గా ఎన్ని క్రియేట్ చేశారు? 56 GL అకౌంట్స్ ఉన్నాయి మీ కంపెనీ కోడ్ లెవెల్లో. సో ఇవి ఈ కంపెనీ కోడ్ అంటే మీ ప్రజెంట్ కంపెనీ కోడ్ నుండి వన్ మోర్ కంపెనీ కోడ్కి మూవ్ చేయాలి. అలా మూవ్ చేయాలంటే ఫస్ట్ ఈ GL అకౌంట్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తామో తెలుసు కదా మీకు. ఎక్స్పోర్ట్ టాప్ లో ఉంది చూడండి. టాప్ లో సింబల్ ఉంది చూడండి. అది కాదు, దానికన్నా ముందు రైట్ సైడ్, రైట్ సైడ్ ఎక్స్పోర్ట్ అదే. క్లిక్ చేయండి అక్కడ. స్ప్రెడ్షీట్ సెలెక్ట్ చేసుకోండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. సేవ్ చేయండి. ఎలా చేయండి. ఎలా చేయండి. డెస్క్టాప్ పైన సేవ్ అయిందా? ఎక్సెల్ ఫార్మాట్ చూడండి. సేవ్ అయిందా? డెస్క్టాప్ పైన చూడండి. డెస్క్టాప్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ ఫార్మాట్ లో సేవ్ అవ్వాలి. ఎక్సెల్ ఫార్మాట్ లో డేటా అంతా కూడా సేవ్ అవ్వాలి. సేవ్ అయిపోయింది. ఓకే. ఇది ఫస్ట్ కంపెనీ కోడ్ ఎగ్జాంపుల్.
సో ఈ కంపెనీ కోడ్ లో ఉన్న డేటాని మనం సెకండ్ కంపెనీ కోడ్ లోకి మూవ్ చేయాలి. ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఫస్ట్ కంపెనీ కోడ్ లో ఉన్నాయి. సెకండ్ కంపెనీ కోడ్ లోకి మూవ్ చేయాలి. ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఎలా చేయాలనేది కాన్సెప్ట్. ఓకే. సో టీ కోడ్ ఏముంది? FS15. FS15 ఎక్స్ ఎక్స్టెండ్ జిఎల్ మాస్టర్ డేటా. ఎక్స్టెండ్ జిఎల్ మాస్టర్ డేటా ట్రాన్సాక్షన్ కోడ్ FS15. FS15. చేశారు కదా? ఫస్ట్ చూడండి ఇక్కడ ఎలా ఇవ్వాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఉమ్, మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. తర్వాత ఆ, టార్గెట్ కంపెనీ కోడ్ ఉంది సార్ కింద. టార్గెట్ కంపెనీ కోడ్. ఇంకా క్రింద టార్గెట్ కంపెనీ కోడ్ EX11. ఫస్ట్ కంపెనీ కోడ్ ఏముంది? TA55 is the source company code. EX11 is the target company code. TA55 is the source company code. TA55 is the టార్గెట్ కంపెనీ కోడ్. సోర్స్ కంపెనీ కోడ్, టార్గెట్ కంపెనీ కోడ్, ఈ రెండు ఇవ్వాలి మ్యాండేటరీగా. తర్వాత జిఎల్ అకౌంట్ దగ్గర ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి ఫస్ట్ జిఎల్ అకౌంట్ నంబర్ యాడ్ చేయండి. చూడండి. సో జిఎల్ అకౌంట్ ఇచ్చాం. పైన ఫస్ట్ జిఎల్ అకౌంట్ ఇచ్చాం. ఇంకా క్రింద ఏమన్నా ఇవ్వాలా? లాస్ట్ లో చూడండి. స్ట్రక్చర్ ఫ్రమ్ ది రిలీజ్ సెలెక్ట్ చేసుకోండి. అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా కాపీ చేయాలి. సోర్స్ కంపెనీ కోడ్ నుంచి టార్గెట్ కంపెనీ కోడ్ కి మూవ్ అవుతాయి. తర్వాత చెక్ ఫైల్ ఓన్లీ రిమూవ్ చేసిన అవసరం లేదు. చెక్ ఫైల్ ఓన్లీ రిమూవ్ చేయండి. ఇవేమీ అవసరం లేదు. చెక్ ఫైల్ ఓన్లీ అనేది ఏమీ అవసరం లేదు. సోర్స్ కంపెనీ కోడ్ పైన ఉంది. క్రింద ఏముంది? టార్గెట్ కంపెనీ కోడ్ ఉంది. ఓకే. ఆ, ఒకసారి ఆ ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళండి. సెకండ్ జిఎల్ నుండి కాపీ చేయండి. సెకండ్ జిఎల్ అకౌంట్ నుండి అవన్నీ కాపీ చేయండి నంబర్స్. టుమారో అన్వర్డ్ 6:30 జాయిన్ అవ్వాలండి. మర్చిపోవద్దు. ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఎస్ఏపిలోకి వెళ్ళండి. వెళ్ళారా? అక్కడ మల్టిపుల్ సెలెక్షన్ ఉంది చూసారా? ఎస్ఐబిలోకి వెళ్ళి మల్టిపుల్ సెలెక్షన్. అక్కడ సెకండ్ లైన్ లో ఉంచాలి కర్సర్. ప్లేస్ చేయండి. అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు తెలుసు కదా, కంట్రోల్ V అనకూడదు. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారానే ఎస్ఐపిలోకి డేటాని కాపీ చేయాలి. క్లిక్ చేయండి. అవన్నీ జిఎల్ అకౌంట్స్ అన్ని యాడ్ అయినాయా? చూసారా? జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా యాడ్ అయిపోయినాయి అక్కడ. తర్వాత కాపీ పేస్ట్ చేయకూడదు. అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ ద్వారా చేయాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ సింబల్ ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి.
చేశారా? ఓకే, ఫైన్. తర్వాత టాప్ లో ప్రోగ్రామ్ లోకి వెళ్ళండి. ప్రోగ్రామ్, ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్, ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్, ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయండి. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? ఎస్ఏపి ప్రింటర్ LP01 కదా. LP01 ఇంటర్వ్యూ క్వశ్చన్. LP01 కంటిన్యూ, కంటిన్యూ, ఇమీడియట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? తర్వాత చెక్ పైన క్లిక్ చేసి తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి. చెక్ అండ్ సేవ్, లాస్ట్ లో ఉంది. చెక్ అండ్ సేవ్. లాస్ట్ లో మెసేజ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ జాబ్ వాజ్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్ అన్నాడు కదా. ఓకే, బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది ప్రోగ్రామ్ అయిందంట, షెడ్యూల్ అయిందంట. టాప్ లో సిస్టమ్స్కి వెళ్ళండి. సిస్టమ్, సిస్టమ్, సర్వీసెస్, సిస్టంలోకి వెళ్ళాలి. సారీ, సర్వీసెస్, జాబ్, జాబ్ ఓవర్ వ్యూ, జాబ్, జాబ్ ఓవర్ వ్యూ. ఓకే, ఇవన్నీ ఇచ్చేశారు. ఇక్కడ జాబ్ స్టేటస్ షెడ్యూల్ సెలెక్ట్ చేయండి. షెడ్యూల్డ్ సెలెక్ట్ చేశారు కదా. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ మనకు చూడండి ఫినిష్డ్ అని వచ్చింది, చూసారా? ఫినిష్డ్, ఫినిష్డ్ అని వచ్చింది. ఇక్కడ ఫినిష్డ్ అని వచ్చింది కదా. మీ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? TA55 అది కదా. ఇక్కడ ఫినిష్డ్ అని రావాలి. ఫినిష్డ్ అని వస్తే మీనింగ్ ఏంటి? కంప్లీట్ అయినట్లు అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ ఫినిష్డ్ అని రాలేదనుకోండి, ఆ లైన్ సెలెక్ట్ చేసి పైన రీఫ్రెష్ చేస్తూ ఉండాలి. మీకు ఇక్కడ ఫినిష్డ్ అని రాలేదనుకోండి, ఫినిష్డ్ అని రాకపోతే ఏం చేయాలి? అవి సెలెక్ట్ చేసుకుని పైన రీఫ్రెష్ అని చూసారా? రీఫ్రెష్ అనేది ప్రెస్ చేస్తూ ఉంటే ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. ఓకే. ఓ పని చేద్దాం. మీ ప్రోగ్రామ్ పైన అక్కడ అక్కడ ఒక పేపర్ సింబల్ ఉంచండి. స్పూల్ లిస్ట్ అని చూసారా? స్పూల్ లిస్ట్ పైన, పైన అది కాదు, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. నంబర్ ఉంటుంది అక్కడ మనకి. మీ ప్రోగ్రామ్ TA55. ఓకే, ఇవ్వండి చెప్తాను. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది నోట్ చేయండి. 45. ఎవరన్నా నోట్ చేయండి. 45, సారీ, 423503. 423503 ఇది ఒక నంబర్. నెక్స్ట్ బ్యాక్ ఇంకొక నెంబర్ కూడా ఉంది చూడండి అక్కడ. ఈ నెంబర్ ఇక్కడ, ఇది ఇక్కడ 423506 ఇది ఒక నెంబర్. ఇది కూడా నోట్ చేయండి. ఈ 2 నెంబర్స్ అనేవి నోట్ చేయాలి. ఓకే. ఇవి నెంబర్స్ అన్నమాట. అంటే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. చెక్ చేద్దాం ఒకసారి. బ్యాక్ వెళ్ళని చెప్తాను. జస్ట్ బ్యాక్, జస్ట్ బ్యాక్. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ వన్ ఉంది కదా, ఆ పేపర్ సింబల్ ఉంది, స్పూల్ అని చూసారా? దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ కనిపించదో పని చేద్దాం. స్పూల్ నెంబర్ ఉంది కదా. తర్వాత గో టు స్పూల్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? SP01. SP01 వెళ్ళాలి. SP01, SP01కి వెళ్ళాం. ఇక్కడ నంబర్ ఇవ్వకపోయినా పర్లేదు. డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్, ఎగ్జిక్యూట్. ఇక్కడ నంబర్స్ ఉన్నాయా మనకు సంబంధించినవి? ఇవి మనవేనా? ఓకే, సరే. ఓ పని చేయండి. మనవేలే. ఒక నంబర్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తారు కదా మీరు. 503. 503 పైన, 503 ఇంకేమున్నాయి యాక్చువల్గా? 506 కూడా ఉందా? 506 పైన డబుల్ క్లిక్ చేయండి. పేపర్ సింబల్ ఉంది 506 పైన. అక్కడ వెయిట్, 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 వెయిట్. ఇక్కడ 506 తీసుకోవాలి యాక్చువల్గా. ఆ, రెండు, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సార్ ఫైనల్ సిక్స్ అంటే అది ఒకటే మన సార్, మిగతా రెండు మనకి కాదు సార్. ఓకే, అర్థమైంది. మనకి కాదులే, అదొకటే మంది. ఇప్పుడు చూడండి మనకి GL అకౌంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాను మీ ఫస్ట్ కంపెనీ కోడ్లో. 56 కదా, మనం ఫస్ట్ లో చూసాం. SC69 ట్రాన్సాక్షన్ కోడ్లో GL అకౌంట్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఎన్ని ఉన్నాయి GL అకౌంట్స్ అనేవి? 56 ఉన్నాయి. టాప్ లోకి వెళ్ళండి. ఇక్కడ సోర్స్ కంపెనీ కోడ్ TA55 ఉందా లేదా చూడండి. ఇదిగో TA55 సోర్స్ కంపెనీ కోడ్, టార్గెట్ కంపెనీ కోడ్ EX11. ఇది సో సోర్స్ కంపెనీ కోడ్ నుండి టార్గెట్ కంపెనీ కోడ్ కి GL అకౌంట్స్ అనేవి మూవ్ అయింది అనమాట. కాపీ అయిపోయినట్లు అర్థం ఇట్లా ఉంటాయి.
క్లియరా కాదా? అక్కడ చూడండి, సోర్స్ కంపెనీ కోడ్, టార్గెట్ కంపెనీ కోడ్, ఏమేం జిఎల్ అకౌంట్స్ అనేవి కాపీ అయినాయి అనేది చూడండి. క్లియరా? క్లియర్ సార్. సార్ ఇంకోటి ఇది ఎల్ఎస్ఎం డబ్ల్యూ ద్వారా వచ్చేసి అది అది వేరే సార్ అది. అది ఎల్ఎస్ఎండబ్ల్యూ కాక ద్వారా ఏంటంటే, ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కి మూవ్ చేస్తున్నారు. ఎల్ఎస్ఎండబ్ల్యూలో ఏం చేస్తాము, నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మూవ్ చేస్తాం. ఓకే సార్. ఓకే సార్. అది విన్నారా? ఎల్ఎస్ఎండబ్ల్యూ చేశారా లేదా మీరు? చేయాలి. ఇది చేస్తే మీరు ఆ క్వశ్చన్ అడగరు. ఎల్ఎస్ఎండబ్ల్యూ చేయాలి. మీకు వీడియో ఇచ్చాను ఆల్రెడీ. ఎల్ఎస్ఎండబ్ల్యూ నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇంకేమైనా టార్గెట్ ఇంకేమైనా ఉంటే కంప్లీట్ చేద్దాం. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇంకా క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేయాలంటే మీరు చెప్తాను నేను. చాలా సింపుల్ కాన్సెప్ట్ అది కూడా. ఇప్పుడు యాక్చువల్గా మనం జిఎల్ మాస్టర్ డేటాని ఎలా మూవ్ చేసామో అదే విధంగా మూవ్ చేయొచ్చు. జిఎల్ మాస్టర్ డేటాని ఎలా మూవ్ చేసామో అదే విధంగా ఈ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ కూడా చేయొచ్చు. అది రాజరత్నం మీరు చేయలేదా సెకండ్ కంపెనీ కోడ్కి? సార్ చేయలేదు సార్ అది. చెయ్యండి సార్. మరి ఎందుకు చేయలేదు? సెకండ్ మీరు ప్రాక్టీస్ చేయట్లేదు అయితే ఎవరు? ప్రాక్టీస్ చేయాలి కదా, మరి చేయకుండా ఎట్లా? చేస్తున్నాం కదా సార్, అది సెకండ్ కంపెనీ ఫస్ట్ కంపెనీకి అవ్వలేదు సార్ అది. సెకండ్ కంపెనీ కోడ్ ఎంతసేపు చేస్తారండి? మనం ఆల్మోస్ట్ ఎన్ని క్లాసెస్ అయినా ఇప్పటి వరకు? మరి ఇన్ని రోజులు మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేయలేదంటే ఎవరు? మరి మీరు ప్రాక్టీస్ చేయట్లేదని అర్థం. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఐటీలోకి వచ్చిన వాళ్ళు 100 మెంబర్స్లో 2-3 మెంబర్సే సక్సెస్ అవుతారు. ఎందువల్ల? ప్రాక్టీస్ చేయరు. దానిపైన ఎఫర్ట్స్ పెట్టని వాళ్ళు ఫెయిల్ అవుతారు. నేను ట్రైనింగ్ మాత్రమే ఇవ్వగలను. నా రోల్ 10%, మీ రోల్ ఎంత? 90%. మీరు చేసే హార్డ్ వర్క్ని బేస్గా చేసుకుని జాబ్ వస్తుంది. నిన్న ఒకరికి యాక్సెంచర్లో జాబ్ వచ్చింది ఎండ్ యూజర్గా. 26th బ్యాచ్. 26th బ్యాచ్ స్టూడెంట్కి యాక్సెంచర్లో జాబ్ వచ్చింది. ఆయన పేరు ఏదో నాయక్. ఆయన పేరు, నేను కాల్ చేయలేదు, నాకు మెసేజ్ చేశారు వాట్సాప్లో. సో హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి జాబ్ వస్తుంది, లేకపోతే రాదండి. కాబట్టి కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం ఎంతసేపు? జిఎల్ పోస్టింగ్ 15 మినిట్స్తో చేయొచ్చు. జిఎల్ పోస్టింగ్ నేను 15 మినిట్స్తో చేస్తాను. సో సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసి ఉంటేనే మీరు ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. అర్థమైందా? సరే, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాము. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసేద్దాం ఈరోజు. మనకి అసెట్ అకౌంటింగ్ చాలా కష్టం. 3 డేస్ పడుతుంది కోర్స్ అంతా. నెక్స్ట్ చెప్తాను. అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తాం టుమారో ఆన్వర్డ్ 6:30 జాయిన్ అవ్వాలండి. మనకి అసెట్ అకౌంటింగ్ కంట్రోలింగ్ అయిపోయిందంటే ఇంక అయిపోయినట్లే, ఇంకేం లేదు. మాక్సిమం ఇంక ఇవన్నీ చిన్న చిన్నవి చెప్పేసుకోవచ్చు. అసెట్ అకౌంటింగ్ కంట్రోలింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి కూడా ఉంది, ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ థిరిటికల్. తర్వాత ఇంకోటి ఏంటి, ఎస్డి ఇంటిగ్రేషన్. రేపటి నుంచి ఒక పని చేద్దాం, P2P అండ్ O2C స్టార్ట్ చేద్దాం. అవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్స్ అవి. P2P O2C రేపటి నుంచి. రాజరత్నం మీరు గుర్తుపెట్టుకోండి, P2P అండ్ O2C రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాము. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. సార్ అది ఇది రికార్డింగ్ ఆఫ్ చేస్తే సపరేట్ క్లాస్ మళ్ళీ పోస్ట్ చేయండి సార్ అది. అది సపరేట్ ఎప్పుడు క్లాస్ చేయమంటారా? ఇప్పుడు రికార్డింగ్ ఆఫ్ చేస్తే మళ్ళీ అది ఎక్స్పోర్ట్ అవడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. పర్లేదా? 10 మినిట్స్ తర్వాత మీరు రీజాయిన్ అవ్వాలి అందరూ. జాయిన్ అవుతారా? ఓకే, మనకైతే ఓకే కంటిన్యూ సార్. చేయండి ఈ వీడియోని. ఉమ్, ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఏంటండి? సార్ ఈ వీడియోలో కంటిన్యూ చేసేయమంటున్నారు సార్. ఓకే. చూడండి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్.
చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో చూడండి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓవర్ వ్యూ అండ్ కాన్ఫిగరేషన్స్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి ఎస్ఐపిలో? 3 టైప్స్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. 3 టైప్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది 3 టైప్స్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ ఆన్ జిఎల్ అకౌంట్స్ బ్యాలెన్సెస్. జిఎల్ అకౌంట్ బ్యాలెన్సెస్ పైన బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. వర్కింగ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, టర్మ్ లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్, వీటిపైన బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. తర్వాత ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ వెండార్ అకౌంట్ అండ్ కస్టమర్ అకౌంట్స్. వెండార్స్ కి సంబంధించిన వాటిపైన, లేదంటే కస్టమర్స్ కి సంబంధించిన వాటిపైన చేస్తారు. పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్, మన కంపెనీ వాళ్ళు ఏమైనా లేట్ గా పేమెంట్ చేస్తారు, పెనాల్టీ. ఇప్పుడు మన కంపెనీ పేమెంట్ చేయాలి, ఎవరికన్నా లేట్ అయిపోయింది బాగా, వాళ్ళు ఏదైనా పెనాల్టీ వేశారు, సో దానిపైన ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. టోటల్గా 3 టైప్స్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఎస్ అనేది గుర్తుపెట్టుకోండి, లాస్ట్ లో ఏముంది? ఎస్, బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పి, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, జెడ్. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. ఓకే. ఇంకోటి ఎక్సెల్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో ఈ షీట్లో ఉన్నది మొత్తం చదవాలి. బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ ఉంది. ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ పి, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ జెడ్. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ జిఎల్ బ్యాలెన్సెస్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, టర్మ్ లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్ ఉంటుంది. ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ వెండార్ అకౌంట్స్ అండ్ కస్టమర్ అకౌంట్స్. పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ ది ఇంట్రెస్ట్. ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? లేట్గా మనం ఇంట్రెస్ట్ వేరే వాళ్ళకి పే చేసేటప్పుడు కొంత పెనాల్టీని యాడ్ చేసి పే చేస్తాం, దాన్ని పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారు. కానీ ఎస్ఐపిలో మాక్సిమం యూజ్ చేసేది 90% బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు. సో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఫస్ట్, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, OB46. పాత్ ద్వారా వెళ్దామా? ఈ కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కొంచెం ఇంపార్టెంట్. బట్ కేర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ కాదు అనుకోకండి, ఇంపార్టెంట్ అని అనుకోండి. బట్ మాక్సిమం మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేయరు. బట్ కొంచెం కేర్ఫుల్ గానే ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది, అడిగితే చెప్పాలి కదా. పాత్ ద్వారా వెళ్దాం. డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, OB46 కదా. SPROIMG. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్స్. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ గ్లోబల్ సెట్టింగ్స్, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ గ్లోబల్ సెట్టింగ్స్, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్. ఎగ్జిక్యూట్ చేయండి. నీవెంటరీకి వెళ్ళండి. నీవెంటరీ. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఎగ్జాంపుల్, విఐ. విఐ ఇవ్వండి, విఐ. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. విఐ తీసుకున్నాం. డిస్క్రిప్షన్ ఇవ్వండి. బ్యాలెన్స్ 10% మంత్లీ. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ అన్నారు కింద రైట్ సైడ్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ అన్నారు, డ్రాప్ డౌన్ చేయండి. మనం ఏం చెప్పాము? 3 చెప్పాను. ఎస్ అనేది తీసుకోవాలని చెప్పాను, ఇక్కడ 3 ఉన్నాయి.
ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ఎస్ అనేది ఉంది, పి ఉంది, జెడ్ ఉంది. ఎస్ అంటే బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పి అంటే ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, జెడ్ అంటే పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. మనం ఇమేజ్ లో చెక్ చేసాం కదా, ఇమేజ్ లో చూసారు కదా, 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో మనం ఎస్ తీసుకుంటాం. ఎస్ఏపిలో వాడేది మాక్సిమం ఎస్ఏ, బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 90% యూజ్ చేస్తారు. ఓకే, ఎస్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. విఐ ఇచ్చారు, ఎంటర్ సేవ్. విఐ తీసుకుందా? సేవ్ చేయండి, కంటిన్యూ. సో ఐవి ఇచ్చారా, రివర్స్ లో ఇచ్చారా? ఓకే, ఐవి ఇచ్చారు, రివర్స్ లో ఇచ్చారు. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? అక్కడ నోట్ చేసి ఎక్సెల్ షీట్ లో యాడ్ చేయండి. మీరు ఏమైతే కాన్ఫిగరేషన్ ఇక్కడ ఏమైతే ఇచ్చారో అది ఇవ్వండి. ఐవి ఇచ్చారు, ఐవి. నెక్స్ట్ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ప్రిపేర్ అకౌంట్స్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, సెకండ్ స్టెప్. ప్రిపేర్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. ప్రిపేర్ అకౌంట్స్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసాము? ఐవి క్రియేట్ చేశారు, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇండికేటర్ ఐవి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఫ్రీ, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇంట్రెస్ట్ ఎలా పే చేస్తారు? మంత్లీ పే చేస్తారా, 2 మంత్స్గా, 3 మంత్స్గా అట్లా? సో మంత్లీ తీసుకుంటున్నాం మనం, మంత్లీ. సో మంత్లీ ఇచ్చారు, మంత్లీ ఇచ్చారు. నెక్స్ట్ కింద క్యాలి క్యాలెండర్ టైప్, క్యాలెండర్ టైప్ దగ్గరికి వెళ్ళండి. క్యాలెండర్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ జీ తీసుకోవాలి. జీ అంటే మీనింగ్ ఏంటి? 28 డేస్, 28 డేస్. మంత్లీ 20 మంత్లీ చూడండి, మంత్లీ ఎన్ని ఎన్ని రోజులు ఉంటాయి? 28 డేస్ ఉండొచ్చు, 29, 30, 31 ఏవైనా ఉండొచ్చు. 365 డేస్ ఉండొచ్చు. 365 డేస్ అంటే ఇయర్ మొత్తం మీద. 365 అంటే ఇయర్ మొత్తం 365. సో డేస్ ఎలా ఉంటాయి ఒక మంత్ లో? 28, 29, 30, 31. కాబట్టి జీ తీసుకుంటున్నాం, జీనే తీసుకోవాలి. ఇవ్వండి. లాస్ట్ లో డౌన్కి వెళ్ళండి, బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ తీసుకోండి. బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్, జీ అనేది ఎందుకు తీసుకున్నాం అర్థమైంది కదా. ఒక ఇయర్ లో 12 మంత్స్ ఉన్నాయి. మంత్స్ లో ఎలా ఉంటాయి? 28 డేస్, 29 డేస్, 30 డేస్, 31 డేస్, అలాగే 365 డేస్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్, సేవ్ చేయండి. సేవ్, సేవ్ చేసేసాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నెక్స్ట్ ఏమని చూడండి. నెక్స్ట్ డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. వెళ్ళండి ఎస్ఐపిలో సేమ్ పార్ట్. ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్కి వెళ్ళారా? డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఎగ్జిక్యూట్ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ ఏమిద్దాం? ఎగ్జాంపుల్ J1 ఇవ్వండి. J1 లేదంటే మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఫర్, క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇచ్చారా? నెక్స్ట్ డిస్క్రిప్షన్ సిఆర్ అంటే షార్ట్ డిస్క్రిప్షన్ ఇద్దాం. సిఆర్ అంటే క్రెడిట్, సిఆర్ ఇవ్వండి. ఐఎన్టి
స్పేస్ ఐఎన్టి అంటే ఇంట్రెస్ట్, స్పేస్ బిఎల్ అంటే బ్యాలెన్స్ షీట్, స్పేస్ ఐఎన్టి బిఎల్ అంటే బ్యాలెన్స్ షీట్, బిఎల్ అంటే బ్యాలెన్స్ షీట్, ఐఎన్టిఈ ఇంట్రెస్ట్. డేట్ ఫ్రమ్ అన్నాడు, ఎప్పటి నుండి ఇది రిఫ్లెక్ట్ అవ్వాలి డేట్ అనేది, ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ తీసుకుందాం. 01/04/2025 మాన్యువల్ టైప్ చేయండి. 01/04/2025 ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్. టుడే డేట్ కూడా తీసుకోవచ్చు. కరెన్సీ ఐఎన్ఆర్ ఇచ్చారా? క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ J1 ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంట, పైన మార్చండి. 1J ఇద్దామా? రివర్స్లో ఇవ్వండి. 1J T1 సార్ ఇస్తారా? సార్ మనం రియల్ టైంలోకి వెళ్ళేటప్పటికి రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళే చెప్తారు కదా సార్? ఆ, తర్వాత మాట్లాడదామండి, కొంచెం ఇచ్చేయండి. ఓకే, ఇచ్చారు కదా. మీ సీనియర్స్ గైడెన్స్ ఉంటుందండి, డోంట్ వరీ. నెక్స్ట్ T1 ఇచ్చారా? నెక్స్ట్ ఎంట్రీ, నెక్స్ట్ ఎంట్రీ ఇవ్వండి. సేవ్ చేస్తున్నారా? తర్వాత కూడా చేయొచ్చు. ఓకే ఫైన్, కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్ ఎంట్రీ T2, T2 క్రింద క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్. ఇక్కడ ఏం చేసాం మనం? క్రెడిట్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం కదా, డెబిట్ ఇంట్రెస్ట్ చేయాలి. నెక్స్ట్ డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఫర్ డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఫర్ మరి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏమండి? డిఆర్ ఇంట్రెస్ట్, డిఆర్ అంటే డెబిట్, ఐఎన్టి అంటే ఇంట్రెస్ట్, బిఎల్ అంటే బ్యాలెన్స్ షీట్, ఐఆర్ అంటే ఇంట్రెస్ట్. బిఎల్ అంటే బ్యాలెన్స్ షీట్, ఐఆర్ అంటే ఇంట్రెస్ట్. ఇవ్వండి. డేట్ ఇవ్వండి. 01/04/2025 కరెన్సీ ఐఎన్ఆర్. చరా సేవ్ చేయండి. T1 T2 యాడ్ చేయండి అక్కడ. సేవ్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. సేవ్ అండ్ బ్యాక్. చూసారా? T1 T2 క్రియేట్ చేసాం. T1 T2 క్రియేట్ చేసాం. మీరు S4HANA కూడా క్లాసెస్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే అడ్వాన్స్డ్ నాలెడ్జ్ వస్తుంది మీకు. నేను వీడియోస్ ఇస్తాను కోర్స్ అయిన తర్వాత. లేదు S4HANA కూడా లైవ్ క్లాసెస్ చేద్దామంటే ఒక రోజు టైం పెట్టుకుని చేసుకుందాం. క్లాసెస్ చెప్తాను. అదొక 3 months పడుతుంది, అట్లీస్ట్ 2 months పడుతుంది. S4HANA లేదు సార్ వీడియోస్ ఫాలో అవుతామంటే అవ్వచ్చు, మీ ఇష్టం, మీకు చాయిస్ మీకే అనమాట. ఓకే, S4HANA సర్వర్ 2000 ఫర్ 3 months యాక్సెస్. అది తీసుకోవాలి అందరూ. ప్రాక్టీస్ చేయండి. S4HANA చేస్తే మీకు ఇంకా డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. S4HANAలో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే కాన్సెప్ట్ చెప్పాను. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, చెక్ ప్లాట్ క్రియేషన్, వైట్ చెక్, క్యాన్సిల్ చెక్, ఇలాంటి కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పాను అక్కడ. బిఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఈబిఆర్ఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్, అవన్నీ చెప్పాను. ఈబిఆర్ఎస్ ఇంపార్టెంట్. మీరు S4HANA క్లాసెస్ చేసినా చేయకపోయినా, ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా క్లాసెస్ వినాలి. ఆ వీడియోస్ చూసి నేర్చుకోవాలి. అంటే అట్లీస్ట్ పాయింట్స్ అనే నోట్ చేసుకోవాలి. బీపీ ఎలా క్రియేట్ చేయాలి? బీపీ అంటే ఇక్కడ మన ఈసీసీలో వెండర్ అంటాం, S4HANAలో బీపీ అంటాం. ఇవి ఎలా క్రియేట్ చేయాలి? సో S4HANA కూడా ఒక 2 months కష్టపడి నేర్చుకున్నారంటే ఒక 10 years వరకు ఇంకా మీరు ఇంకా తిరుగు ఇంకేముండదు. మీకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మెయింటైన్ చేయగలుగుతారు. అంత నాలెడ్జ్ వస్తుంది మీకు. కాబట్టి S4HANA వీడియోస్ మీకు ఫార్వర్డ్ చేశానా లేదా? చేయలేదా? సార్ లేదు సార్, చేయలేదు సార్, చేయలేదు. S4HANA వీడియోస్ అన్ని మీకు వాట్సాప్లో చేస్తాను. పేమెంట్ చేయని వాళ్ళు రిమూవ్ చేసేసి ఈరోజు చేసేస్తాను పక్కా, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా. ఓన్లీ 2 members ఉన్నారు. అవి రిమూవ్ చేసేసి మీకు S4HANA వీడియోస్ అన్ని ఫార్వర్డ్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ మెయిల్ చేస్తాను ఈరోజు. అవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే, క్లియర్ కదా? సో మనం 2 types ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ T1 T2 అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్ OB81 4th కాన్ఫిగరేషన్. బాగా వెళ్ళండి. సేమ్ ప్రాసెస్. డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. ఫస్ట్ టైం ఇచ్చాం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇండికేటర్ ఐవి, కరెన్సీ ఐఎన్ఆర్,
కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. ఎఫెక్టెడ్ ఫ్రమ్ 01/04/2025. ఇక్కడ నేర్చుకున్నంత కష్టం ఉండదు. ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, ఎక్కడో అకౌంట్ పేయబుల్లోనో అకౌంట్ రిసీవబుల్లోనో విత్హోల్డింగ్ ట్యాక్స్లోనో ఏదో ఒక దాంట్లో ఉంటారు. హ్యాపీగా చేసుకుంటారు, ఇంత రిస్క్ ఉండదు. సీక్వెన్షియల్ నంబర్ 1 ఇవ్వండి. సీక్వెన్షియల్ నంబర్ 1. నెక్స్ట్ టర్మ్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. తర్వాత ఇక్కడ రిఫరెన్స్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఏమి ఇచ్చాం? T1. T1 కదా చూసారు మీరు. T1. T1 ఇవ్వాలి. ఓకే. T1 ఏమో థర్డ్ కాన్ఫిగరేషన్ లో చేసాం. ఐవి అనేది ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం. ఐవి ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం. T1 అనేది థర్డ్ కాన్ఫిగరేషన్ లో చేసాం. నెక్స్ట్ ఎంట్రీ. ఇక్కడ కూడా ఐవి కరెన్సీకి ఐఎన్ఆర్. ఎఫెక్టెడ్ ఫ్రమ్ సీక్వెన్షియల్ నంబర్ 1 ఇచ్చారు కదా, ఇక్కడ 2 తీసుకుందాం. ఇంతకుముందు 1 ఇచ్చాం, ఇక్కడ 2 ఇస్తున్నాను. సీక్వెన్షియల్ నంబర్ 1 ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి 2 తీసుకుంటున్నాను. డెబిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. క్రింద రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ J2 T2 సేవ్. C2 చేశారా? C2 కంప్లీటెడ్. నెక్స్ట్ నెక్స్ట్ ఏమని చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ వాల్యూనా? ఇంట్రెస్ట్ వాల్యూ OB83 కదా, సేమ్ పాత్ వెళ్ళండి. ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూస్, సేమ్ పాత్. ఇన్వెంటరీకి వెళ్ళండి. T1 కాదు, T1 కాదు, ఇంకోటి ఏంటి క్రియేట్ ఇంట్రెస్ట్ వాల్యూ ఏం క్రియేట్ చేసాము? J1 10 ఇచ్చారు కదా మీరు. T1 T2నా? ఇవ్వండి. అది కాదు, T1 T2. T1 కింద T2 ఇవ్వండి. T2 డేట్ ఇవ్వండి. ఎఫెక్టెడ్ ఫ్రమ్ ఎప్పటి నుండి ఎఫెక్ట్ అవుతుంది? 01/04/2025. మన ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ తీసుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఎంత? ఎగ్జాంపుల్ 12% ఆర్ 10%, మీ ఇష్టం, ఏదైతే అది ఇవ్వాలి. ఓకే. 12% ఇచ్చారా? ఓకే, ఫైన్. సో ఇంట్రెస్ట్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకొని తీసుకుంటాం ఇంట్రెస్ట్ అనేది. ఓకే. 12% ఇచ్చేసాం, సేవ్ చేసాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏమో చూడండి. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్ క్రియేషన్. ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్, ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్స్, 2 టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయాలి. సో ఇవి దేని కిందకు వస్తుంది? సెక్యూర్డ్ లోన్స్ లో తీసుకోవాలి. సెక్యూర్డ్ లోన్స్ OBD4 కి చెక్ చేయండి. జిఎల్ గ్రూప్ ఉందా? OBD4. సెక్యూర్డ్ లోన్స్ ఉందా? 100 300 తీసుకోండి, వెళ్ళండి. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ 100 300. Secured loans comes under balance sheet, term loan GL account, term loan account, term loan account, only balances in local currency, line item display, short key 001,
ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G005. G005 ఉందా చూడండి, అది తీసుకోవాలి. G005 అంటే ఏంటి? ఇది ఇది తీసుకుందాం. ఇంట్రెస్ట్ వాటికి సంబంధించింది కదా. G001 తీసుకున్నా కూడా వర్క్ అవుతుంది, ఏం కాదు. తర్వాత చూడండి, ఇంట్రెస్ట్ ఇండికేటర్ లాస్ట్లో ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఉందా? ఇంట్రెస్ట్ ఇండికేటర్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. మనం క్రియేట్ చేసిన ఇండికేటర్ ఏమైనా కనిపిస్తుందా ఇక్కడ? ఐవి మనం క్రియేట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఇండికేటర్ అనేది ఇక్కడ యాడ్ అవ్వాలి. ఐవి ఇవ్వండి. ఐవి ఫస్ట్ కాన్ఫిగరేషన్లో చేసినట్టున్నాం. ఐవి ఫస్ట్ కాన్ఫిగరేషన్లో చేస్తాం. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్. ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్స్, ఈజిఎల్ అకౌంట్ కూడా చేయాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే దేని కిందకు వస్తుంది? ఎగ్జాంపుల్ ఎక్స్పెన్సెస్ కానీ లేదంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్లో అయినా తీసుకోవచ్చు. Interest paid, short text, long text, both are same. Interest paid comes under balance sheet. Line item display, short key 001. Profit and loss account, correct. Balance sheet కాదు, profit and loss account. Balance sheet, sorry, interest, profit and loss account, line item display, short key 001. Create bank interest G001 and save. టుమారో ఆన్వర్డ్ 6:30 జాయిన్ అవ్వాలండి. 6:30 మ్యాండేటరీ, మర్చిపోకండి. నెక్స్ట్ 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 OBV2, ప్రిపేర్ జిఎల్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. OBV2 వెళ్ళండి, OBV2కి వెళ్ళండి. సింబల్స్కి వెళ్ళండి, పైన సింబల్స్. అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి. అకౌంట్స్, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అడిగింది కదా, ఇవ్వండి. ఇక్కడ అకౌంట్ సింబల్ దగ్గర 0002 తీసుకోండి. 0002 అంటే ఏంటో డ్రాప్ డౌన్ చేసి చూడండి. 0002 అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ పెయిడ్ తీసుకోండి, ఇచ్చారా? రైట్ సైడ్ కరెన్సీ INR. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ నంబర్ ఎంత ఉంది? న్యూ సెషన్ తీసుకో, డ్రాప్ డౌన్ అవ్వదు. న్యూ సెషన్ తీసుకుని ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ నెంబర్ యాడ్ చేయండి. 400006. 400006 కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 2000 అకౌంట్ సింబల్ దగ్గర 2000 డ్రాప్ డౌన్ చేయండి. 2000 అంటే ఏంటి చూడండి. జిఎల్ అకౌంట్ పెయిడ్ ఇవ్వండి. INR. ఇక్కడ తర్వాత జిఎల్ అకౌంట్ దగ్గర ప్లస్ 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 ఇవ్వండి. అలా మీరు నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్లస్ 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 ఇవ్వాలి, నెంబర్ ఇవ్వద్దు, నెంబర్ ఇవ్వద్దు. ప్లస్ 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 టైప్ చేయండి టోటల్గా ఎండింగ్ వరకు. ప్లస్ 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 ఇవ్వండి. ప్లస్ టైప్ చేయండి. ప్లస్ అండి, ఎస్ కాదు, ప్లస్. కోటి గారు ప్లస్ ఇవ్వండి, కోటి. ప్లస్ షిఫ్ట్ పట్టుకుని ప్లస్ అంటే ఎక్కడ ఉంటుంది? బ్యాక్ స్పేస్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి.
ప్లస్ ప్లస్ ప్లస్. కోటి గారు ప్లస్ ఇవ్వాలి. నంబర్స్ ఉన్నాయి కదా, నంబర్స్ దగ్గర ఉంటే చూడండి. షిఫ్ట్ పట్టుకోండి, షిఫ్ట్ పట్టుకుని ప్లస్ పైన క్లిక్ చేయండి. ప్లస్ 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 ఇవ్వండి. షిఫ్ట్ పట్టుకోండి, ప్లస్ 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 ఎండింగ్ వరకు ఇవ్వండి. ప్లస్ ప్లస్ ఇట్లా ఇవ్వాలి. ఎంటర్. సేవ్. సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీటెడ్. సేవ్ చేయండి. జిఎల్ పోస్ట్ చేద్దాం. మనం లోన్ తీసుకున్నాం, కంపెనీ వాళ్ళు లోన్ తీసుకున్నారు. ఓకేనా. లోన్ తీసుకుంటే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? F-02కి వెళ్ళండి. F-02. F-02 ఇచ్చారా? డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. 40 డెబిట్. ఇంట్రెస్ట్ కాదు, ఇది లోన్ తీసుకున్నట్లు మనం. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్. ఎంటర్. ఇక్కడ లోన్ ఎంత తీసుకున్నాం? ఎగ్జాంపుల్ 1 lakh ఇవ్వండి. 1 lakh లోన్ తీసుకున్నాం. ఉమ్. తర్వాత 50 ఇవ్వండి. బ్యాంక్ టేకెన్, బ్యాంక్ లోన్ అని టెక్స్ట్ ఇవ్వండి. లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్. 50. 50 అంటే క్రెడిట్. టర్మ్ లోన్ తీసుకోండి, టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. వ్యాలిడేట్ అంటే టుడే డేట్ అని అర్థం. వ్యాలిడేట్ ఈజ్ నథింగ్ బట్ టుడే డేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్. బ్యాంక్ అంటే మనం 1 lakh లోన్ తీసుకున్నాం. ఎంట్రీ ఇంతే కదా, ఫామ్ ఇలాగే కదా. పోస్ట్ చేయండి. పోస్ట్. సేవ్ ఈక్వల్ టు పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ 9020. సో దీనిపైన మనం ఒక 1 lakh తీసుకున్నాం కదా. లోన్ పే చేద్దాము. ఒక 10,000. F-02 లోన్ ఎలా పే చేస్తాము చూడండి. F-02. టర్మ్ లోన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 40 దగ్గర టర్మ్ లోన్ అకౌంట్ తీసుకోండి. టర్మ్ లోన్ అకౌంట్ కరెక్టేనా? ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. 10,000. టుడే డేట్ ఇవ్వండి. వ్యాలిడేట్ టుడే డేట్ తీసుకోవాలి. 50. టెక్స్ట్ ఇవ్వండి. 50. 50 జిఎల్ అకౌంట్. బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. టర్మ్ లోన్ అకౌంట్ డేటా టు బ్యాంక్. 10,000 పే చేస్తున్నాము. బ్యాలెన్స్ 90,000 ఉంటుంది కదా, చూద్దాం. ఉమ్. మీరు ప్రాక్టీస్ చేయకుండా అర్థమవుదండి. ఆయన అడిగారు ఇంతకుముందు.
LSMW దేని గురించి? LSMW చేయలేదు, మీరు చేయాలి, అవన్నీ చేయాలి. చేయకపోతే కష్టం, మీ ఇష్టం. స్టార్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. టర్మ్ లోన్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ 10,000 చేసాం. ఓకే. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ F.52. F.52. కంపెనీ కోడ్ ఇవ్వండి. జిఎల్ అకౌంట్, టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన క్యాలిక్యులేషన్ పీరియడ్ 01/01/04/2025 నుండి ఈ రోజు డేట్ ఇవ్వండి. 01/04/2025 నుండి ఈ రోజు డేటు. ఇంట్రెస్ట్ ఏమీ క్యాలిక్యులేట్ అవ్వదు పెద్దగా. ఓకే సార్, చూద్దాం. సో ఈ రోజు డేట్ ఇచ్చాం. టర్మ్ లోన్ అకౌంట్ తీసుకోవాలి. పైన టర్మ్ లోన్ అకౌంట్ తీసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. ఎగ్జిక్యూట్. చూసారా అవుట్పుట్? ఇది మీరు అనాలిసిస్ చేయండి. అవుట్పుట్ కరెక్ట్ ఉందా? ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. 12% మనం ఇంట్రెస్ట్ అనుకుంది కోటి, అంతేనా? 12% దగ్గర ఇచ్చింది. ఓకే ఫైన్. చూడండి, సో ఇది అవుట్పుట్ అండి. మీరు అనాలిసిస్ చేయండి. ఎంట్రీ ఎంత పోస్ట్ చేసాము, ఎంత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అయింది, ఎంత అమౌంట్ డిడక్ట్ అయింది, 1 lakh లోన్ పైన మొత్తం చెక్ చేసుకోండి. మీరు మీ రెస్పాన్సిబిలిటీ, ఇంక నేను చెప్పను. అనాలిసిస్ చేయాలి. ఏ అవుట్పుట్ దేని బేస్గా చేసుకుని అవుట్పుట్ వస్తుంది, దేని ప్రకారం ఎలా వస్తుందో మీరు అనాలిసిస్ చేయాలి. క్లియర్ కదా? రైట్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. పర్ఫెక్ట్ అవుట్పుట్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? P2P అండ్ O2C. 2 days పడుతుంది. రేపు P2P చెప్తాను. P2P చెప్తాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. P2P చేయాలంటే స్టార్టింగ్ నుండి మళ్ళీ MM కూడా స్టార్ట్ చేయాలి. నేను ఓన్లీ థియరిటికల్గా చెప్తాను. కాన్ఫిగరేషన్స్ కావాలంటే మీరు అవి ఒక 4-5 days, 6 days, 1 week కూడా పడుతుంది. అవి సపరేట్గా ఉంటుంది. యాక్చువల్గా మీకు అవి అవసరం లేదు. నేను S/4HANAలో చెప్పాను. బట్ ఎనీవే, నేను చెప్తున్న దాని ప్రకారం ఫాలో అవ్వండి, సరిపోతుంది మీకు. మీకు ECC సంబంధించిన ఎంఎంలో P2P ఉంటుంది. ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. దానికి సంబంధించిన వీడియోస్ ఇస్తాను. S/4HANA కూడా ఇచ్చేస్తాను. అలాగే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో మ్యాండేటరీ క్వశ్చన్స్ ఉంటాయి. కేర్ఫుల్గా అటెండ్ అవ్వండి. 6:30కి అటెండ్ అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ అనుకోకండి. మనం ఒక 1 week కష్టపడ్డామంటే అయిపోతుంది. 1 week కాదు, ఒక 15 days, మాక్సిమం 15 days అనుకోండి. 15 daysలో కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. 6:30కి లేవండి. 6:30కి అయితే మీరు 6:30కి ఎర్లీ మార్నింగ్ జాయిన్ అయితే మనం కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ అండి. బాబాయ్. ప్రిపరేషన్ ఎప్పుడు సార్? ఏంటండి? రెజ్యూమ్స్. సిలబస్ అయిన తర్వాత చెప్దాం. లాస్ట్లో చెప్తాను రెజ్యూమ్ ప్రిపరేషన్. ఓకే. మనకి మేజర్గా P2P అండ్ O2C, అసెట్ అకౌంటింగ్, కంట్రోలింగ్ కంప్లీట్ అవ్వాలి. అయిన తర్వాత మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్ ఓకే. సార్ ఇంకోటి, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఒకటి, పెనాల్టీ ఇంట్రెస్ట్ సేమ్ యాస్ట్ ఇంతే కదా సార్ ఇక్కడ? మిగతా కూడా అంతే, సేమ్. ఇది అదే ప్రాసెస్లో తీసుకోండి. మనం వాడేది ఓన్లీ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎక్కువ వాడతారు, ఏ కంపెనీ అయినా సరే. ఓకే సార్. ఓకే సార్. సేమ్ ప్రాసెస్. యాక్చువల్లీ మనం ఇన్పుట్ GST, అవుట్పుట్ GST చేసాము, ఇంట్రెస్ట్ రేట్ కూడా చేసాము. అలా కాకుండా ఇంకోటి ఉంది, IGST ఉంది. IGST కదా, UGST ఉంది. UGSTకి ఏమవుతుంది, ఇంకో స్టెప్ యాడ్ అవుతుంది. అలాగే ఇది కూడా. ఓకే ఇదేం సార్. అడగారు ఇంటర్వ్యూలో, మిమ్మల్ని డిస్కస్ చేయరు. బట్ గుర్తుపెట్టుకోండి అంతే, మీకు ఏమైనా యూజ్ అవుతుందని చెప్పటం. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, ఈ సిలబస్ అంతా కూడా మీకు S/4HANA సిలబస్ కూడా కలుపుకుంటే మోర్ దాన్ 100 టాపిక్స్ వస్తాయి. ఇన్ని టాపిక్స్ ఎక్కడా కూడా ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా ట్రైనింగ్లో చెప్పరు. మీరు కంపారిజన్ చేసుకోండి. చెప్పలేరు. నాకే చెప్పాలంటే నాకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చెప్పలేరు. ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ చెప్పుకోవాలి మనం అనుకుంటే బాగా స్లోగా చెప్తారు. 1 year, 1.5 years కూడా చెప్తారు కొంతమంది ఇవే టాపిక్స్.
బట్ మ్యాక్సిమం కవర్ చేస్తున్నాం. ఈసీసీ మాత్రం ఒక 2 టైమ్స్, సరే ఒకసారి ఈసీసీలో చేశారు, మీకు కంప్లీట్గా నాలెడ్జ్ వచ్చింది అనుకుందాం. తర్వాత S/4HANAలో చేయాలి. S/4HANAలో కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. నంబర్ రేంజ్ క్రియేషన్. ఇప్పుడు యాక్చువల్గా ఈసీసీ నేర్చుకుంటే దీనిపైన మీరు జాబ్ కొట్టేయచ్చు. మీరు 15 lakhs 20 lakhs జాబ్స్ కూడా కొట్టేయచ్చు. S/4HANA కూడా నేర్చుకుంటే ఇంకా డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. అక్కడ ఇంకా యాక్చువల్గా వీటిలో ప్రాజెక్ట్ క్లాసెస్ అంటారు, అవి కూడా యాడ్ చేసి చెప్తున్నాను మీకు. యాక్చువల్గా చూడండి కొన్ని కొన్ని ఉన్నాయి. ఏంటంటే డౌన్కి వెళ్ళని చెప్తాను, లాస్ట్లో ఉన్నాయి చూసారా, అవి ప్రాజెక్ట్ క్లాసెస్లో చెప్తారు. అంటే ఎస్ఐపి నేర్చుకున్న తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ కానీ వెళ్తుంటారు, వాటిలో చెప్తారు, మామూలుగా చెప్పరు. లాస్ట్లో ఏమున్నాయి చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మనం జిఎల్ మాస్టర్ డేటాని ఎక్స్చేంజ్ చేసాం, అదొకటి. తర్వాత ఇన్స్టాల్మెంట్ పేమెంట్ టర్మ్స్ 77, ఇది కూడా అంతే. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్, హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. తర్వాత రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. తర్వాత ఇంకా ఏమున్నాయి, ఇలా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 20 క్లాసెస్ ప్రాజెక్ట్లో చెప్పే క్లాసెస్ కూడా చెప్పాను మీకు నేను. టెస్టింగ్ ప్రాజెక్ట్, రైసిప్ ఎలిమెంట్స్, ఇవన్నీ ఏంటి ఎక్కడ చెప్తారు? ఎస్ఏపి కోర్స్ నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ ప్రాజెక్ట్ అని చెప్పేసి చేస్తుంటారు, అక్కడ చెప్తారు. అవి కూడా యాడ్ చేసి చెప్పేశాను. S/4HANA కూడా చెప్పాను. ఇన్ని కాన్సెప్ట్స్, ఆల్మోస్ట్ 100 కాన్సెప్ట్స్ అనుకోండి, అప్రాక్సిమేట్లీ 100 చెప్పుకోవచ్చు మనం. ఇవన్నీ నేర్చుకున్నారంటే మోర్ దాన్ ఎనఫ్. మీకు ఒక 16 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ వరకు మీరు గ్రో అవుతారు. అది ఎప్పుడు మీరు నేర్చుకోకుండా నేను చెప్పింది మర్చిపోతే యూజ్ ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు చేసే హార్డ్ వర్క్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది గ్రో చేసుకోవాలి. గ్రో చేసుకున్నప్పుడే సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ అవ్వరు, ముందే చెప్తున్నాను. ఓపెన్ చాలా మంది చెప్పరు, సీక్రెట్ చెప్పరు. చాలా మంది ఐటీలో జాయిన్ అవుతారు, ఎక్కువ మంది జాబ్స్ రావు. ఎందుకు రావంటే, అమీర్పేట వెళ్ళండి, ఒక ఇన్స్టిట్యూట్లో 100 మంది ఉంటారు బ్యాచ్కి, 100 మందికి జాబ్స్ వచ్చేస్తాయా? నో. వాళ్ళలో 3 members 4 members కొడతారు. ఎందువల్ల? వాళ్ళే హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి. సో ఎస్ఐపిలో జాబ్ రావాలంటే హార్డ్ వర్క్ చేయాలి. మీరు సెకండ్ కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేయలేదు, చేయకపోతే ఏం చేస్తాం చెప్పండి? ప్రాక్టీస్ చేయట్లేదు అని అర్థం. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, చేస్తేనే జాబ్ వస్తుంది. క్లియర్ కదా? సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? P2P అండ్ O2C. P2P 1 day టైం ఉంటే O2C కూడా చెప్తాను. 2 days పడుతుంది టైం, మనకు అడ్జస్ట్ అయితే 1 dayలో చెప్తాను, లేదంటే 2 days చెప్తాను. ఓకే, చాలా ఇంపార్టెంట్. 6:30కి జాయిన్ అవ్వండి, కొంచెం అర్జెంట్, ఎర్లీగా లేవాలనుకోకుండా ఎర్లీగానే జాయిన్ అవ్వండి. 6:30కి జాయిన్ అవ్వండి మన ఇండియన్ టైంలో. కోటి గారు 6:30కి బీ రెడీ టుమారో ఆన్వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్.